ఉంది కూటమి ప్రభుత్వం? గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది అంటారు, ఇప్పుడు ఎలా ఉంది? జగన్ గారు ఉన్నప్పుడు బాగుందయ్యా. ఆడవాళ్ళకి 1800 18,000 వేసాడు. పిల్లలకేమో ఇంగ్లీష్ మీడియం తీసేసాడు జగన్. ఈయన వచ్చి చంద్రబాబు వచ్చి ఇంగ్లీష్ మీడియం పెట్టలా. మెడికల్ కాలేజీ తీసేస్తానంటున్నాడు, ప్రైవేట్ పరం చేస్తానంటున్నాడు. ఇప్పుడు మాకు రైతు భరోసా ఎత్తలేదు. అందులో మళ్ళీ మాకు ఇదేదండి రైతు భరోసా ఏతలేదు. మరి రైతు భరోసా 20,000 ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడిచ్చాడు? 15,000 ఇచ్చాడు. 5,000 ఇచ్చింది. 5,000 వేసాడు ఇప్పటికి. ఇంకా రాలా. 2 సంవత్సరాలు అయిపోతుంది. 2 సంవత్సరాలు అయిపోతుంది. అప్పుడు గ్యాస్ బండి 3 అన్నాడు, ఓ బండి ఇచ్చి సరిపెట్టాడు. రైతులకేమో రేట్ లేదు. 1,300 అమ్ముతుంది ఇప్పుడు ధాన్యం పచ్చిది. జగన్ గారు 1,700 అమ్మింది. కొన్నాడు. పుచ్చిపోయిన ధాన్యం కూడా, తడిచిపోయిన ధాన్యం కూడా కొన్నాడు. ఇప్పుడు కొనటం లేదు. నష్టపరిహారం కానీ, ఈ క్రాప్ కానీ, సబ్సిడీ కానీ అన్ని ఇచ్చే ఇన్సూరెన్స్ ఇప్పుడు ఇచ్చారు. ఇప్పుడు ఫోటోలు తీస్తే ఈ క్రాప్ లేదంట, దాన్ని పట్టడంట. ఇప్పుడు ఫోటోలు తీసుకుంటే ఈ డబ్బు ఈ క్రాప్ లేదంట, ఆ దాన్ని కొనరంట. ఇప్పుడు చెప్తున్నారు ప్రభుత్వం, కూడా ప్రభుత్వం. అసలు జగన్ రానివ్వన్నారండి. జగన్ గారు వచ్చి మాకు అంతా ప్రియానండి. జగన్ ప్రభుత్వం బాగుంది. జగన్ ప్రభుత్వం మళ్ళీ రావాలని అందరూ ఇక్కడ ప్రేక్షకులు అందరూ చూస్తున్నారు. జగన్ ప్రభుత్వం అయితే అందరు లేబర్ బతుకుతారు. ఇంటికాడ ఫ్రీ బస్సు పెట్టాడు, ఆడవాళ్ళంటలా మాకు భోజనం పెడతారా? ఆడ 20 తొక్కేస్తున్నారు బస్సులు. మా పరిస్థితి కాడైపోతుంది. ఏంటంటే మాకు ఉచిత ప్రైవేట్ వెళ్ళిపోతున్నాం, మీకు అన్నం వండుకోమంటున్నారు. అన్నం వండితే కూర వండుతారా? కూర మేము వండుకోమంటున్నారు. కూర కూడా తెత్తలేదు. మేము ఇంటికాడ అన్నం వండుకుని కూర్చొని తినాల్సి వస్తుంది అయ్యా.